మేడ్చల్ జిల్లా బోడుపల్లో భర్తను భార్య హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. దేవేందర్ నగర్లో ఉంటున్న అంజయ్య బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా చిన్న కుమారుడు బంధువులతో కలిసి అంజయ్యను భార్య టవల్తో ఉరివేసి హత్య చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, శ్రీనివాస్ రోజు మద్యం తాగి వేధిస్తున్నాడని భర్తను భార్య అతని కుమారుడి సహాయంతో దారుణంగా హత్య చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోడుపల్ దేవేందర్ నగర్ లో నివసించే బండారు అంజయ్య ఓ ప్రైవేట్ పాఠశాలలో బస్సు డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నాడు. అయితే అతనికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. అయితే అంజయ్య ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య పిల్లలను తీవ్రంగా వేధించేవాడు. అయితే ఈ క్రమంలోనే గురువారం రాత్రి అంజయ్య తన భార్య బుగ్గమ్మ అలాగే కుమారుడు రాజు బంధువు శేఖర్ తో కలిసి మద్యం తాగాడు. అయితే ఈ క్రమంలోనే వేధింపులు తట్టుకోలేక మద్యం సేవించిన అనంతరం వాళ్ళ మధ్య ఒక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వేధింపులు తట్టుకోలేకపోయిన భార్య, కుమారుడు అలాగే బంధువు అర్ధరాత్రి సమయంలో అంజయ్య మెడకు టవల్ బిగించి ఊపిరాడకుండా హత్య చేశారు. అయితే ఆ సమయంలో తన తండ్రిని ప్రాణాలు రక్షించడం కోసం కుమార్తె పూజ వాళ్ళని అడ్డుకోబోయింది. అయితే కుమార్తె పూజను ఒక గదిలో బంధించి అంజయ్యను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే కూడా పెద్ద కుమారుడు కిరణ్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాడు. అప్పటికే పోలీసులతో పాటు 108 అంబులెన్స్ చేరుకునే అప్పటికి అంజయ్ మృతి చెందినట్లు ప్రస్తుతం వైద్యులు అయితే తెలిపారు. అయితే ఈ ఘటనపై ప్రస్తుతం మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. నిందితులను ప్రస్తుతం అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. శ్రీనివాస్. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.